వనపర్తి జిల్లాలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సివిల్ సప్లై విభాగంలో జరుగుతున్న అవినీతిపై ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపారు. సీఎంఆర్ ధాన్యం కేటాయింపులకు సంబంధించి ఒక రైస్ మిల్ల నుంచి 50,000 లంచం తీసుకుంటుండగా సివిల్ సప్లై అధికారి జగన్ మోహన్ ఏసీబీ అధికారులకు పట్టుకున్నారు. డీఎం అరెస్టుతో ఆగని ఏసీబీ సోదాలు జిల్లాలోని ఇతర ఉన్నత అధికారుల వరకు వెళ్లాయి. అడిషనల్ కలెక్టర్ కిమియా నాయక్, డీఎస్ఓ కాశీ విశ్వనాథ్ను సైతం ఏసీబీ విచారించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. వనపర్తి జిల్లాలో ఏసీబీ దాడులు రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారాయి. జిల్లాలో పౌర సరఫరాల శాఖ అధికారులపై ఏసీబీ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. నిన్న ఏసీబీ అధికారుల దాడుల్లో జిల్లా పౌర సరఫరాల శాఖ డీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ 50,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరకడంతో ఒక్కసారిగా పూర్తి స్థాయిలో జిల్లాలో హాట్ టాపిక్ గా మారుతుంది. ప్రజెంట్ మనం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందర ఉన్నాము. విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. ఈ కలెక్టరేట్ లోనే నిన్న రాత్రి సమయంలో పౌర సరఫరాల శాఖ డిఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ ఒక మిల్లు యజమానితో సీఎంఆర్ ధాన్యం కేటాయింపు విషయంలో 1,75,000 రూపాయలు డబ్బులు డిమాండ్ చేశారు. దీంట్లో భాగంగా 50,000 రూపాయలు మిల్లు యజమాని జగన్మోహన్ కు ఇస్తుండగా పక్కా ప్లాన్ తో ఏసీబీ అధికారులు జగన్మోహన్ ను అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటుగా అతని డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఇక ఉమ్మడి జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇదొక చర్చాంశనీయంగా మారింది. నిన్న జరిగినటువంటి ఘటనకు అనుసంధానంగానే ఈరోజు తెల్లవారుజాము నుండే జిల్లా కలెక్టర్ పౌర సరఫరాల కార్యాలయం పైన ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు పూర్తిగా అడిషనల్ కలెక్టర్ కిమియా నాయక్ తో పాటు డిఎస్ఓ కాశీ విశ్వనాథ్ పైన కూడా విచారణ చేపట్టినటువంటి పరిస్థితి. వాళ్ళను దాదాపు 2 గంటల పాటు విచారణ కొనసాగించారు. పౌర సరఫరాలకు సంబంధించి అవినీతి బాగోతాల పైన ఆరా తీశారు. ఇప్పటికే డిఎం కు సంబంధించి డిఎం జగన్మోహన్ తో కూడా పూర్తి స్థాయిలో అతని పైన విచారణ స్టార్ట్ చేసి గతంలో అతని లావాదేవీల పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ఒకవైపు డిఎం పోలీసుల ఏసీబీ అధికారుల ఆధీనంలో ఉన్నారు. వారితో పాటు ఉదయం నుంచి కూడా విచారణలో అడిషనల్ కలెక్టర్ కిమియా నాయక్ తో పాటు డిఎస్ఓ విశ్వనాథ్ల పైన కూడా 2 గంటల పాటు విచారణ చేశారు. ఒక్కసారిగా ఈ వ్యవహారం అంతా కూడా జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా రెవెన్యూ శాఖలో భారీ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని గత కొద్ది రోజులుగా కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో పూర్తిగా పక్కా ప్లాన్ తో స్కెచ్ వేసి రెవెన్యూ అధికారుల పైన ఏసీబీ దాడులు సక్సెస్ గా పూర్తి చేశారు. మరి ఉదయం జరిగినటువంటి ఎంక్వైరీలో ఎలాంటి విషయాలు వెలుగులోకి రాబోతున్నాయి, పూర్తిగా మిల్లు యజమానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా గోప్యంగా ఉంచుతున్నారు. గతంలో డిఎం మరియు అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ డిఎస్ఓలకు మధ్య ఎలాంటి లావాదేవీలు జరిగాయనే క్రమంలో కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తిగా ఏసీబీ అధికారులు మాత్రం మరో కొద్ది రోజుల్లో విచారణ అనంతరం పూర్తి నిజాలను వెలువరిస్తామని చెప్పి కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ వనపర్తి జిల్లాలో కనపడుతుంది. ఏదేమైనప్పటికీ దీంతో ఒక్కసారిగా జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఉలిక్కి పడిందని చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లో నిజాలు ఏ విధంగా ఉండబోతాయి, ఎవరిపై వేటు పడబోతుంది అనేది మాత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది ఓవరాల్ గా ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్ తో శంకర్, బిగ్ టీవీ, వనపర్తి జిల్లా నుండి. No,